బ్రదర్, ఆ పెద్దాయనకి ఇవ్వాలన్న మనసు మీకున్నప్పుడు ఈ పూట గడవడానికి ఇవ్వకూడదు. మళ్ళీ ఆయన జీవితంలో కష్టపడకుండా సహాయం చేస్తే బావుంటుంది. ఓ అదా, నాకన్ని తెలివితేటలు లేవండి. చూస్తే పెద్దానికి సాయం చేయాలనిపించింది. ఆ క్షణంలో నా మనసుకి ఏమనిపించిందో నేనదే చేశాను. అంతకు మించి నేను ఎక్కువ ఆలోచించలేదు. దానికి తోడు నేను వేరే వాళ్ళని కలవడానికి వెయిట్ చేస్తున్నాను. ఇదిగో తనే ఫోన్ చేస్తుంది. హలో, ఎక్కడున్నావు సిద్ధు? నేను మా వదిన మన ప్లేస్లో వెయిట్ చేస్తున్నాం. ఓ అరే, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఎక్కడా? ఇదిగో గోపి స్టోర్ దగ్గర ఉన్నాను. అవునా, ఇప్పుడే వస్తున్నాను. వదినా, అప్పుడే ఒకరికొకరు పరిచయం చేసుకోవడం కూడా అయిపోయిందా? నేను చెప్పాను కదా, తనే సిద్ధార్థ్. ఏంటి, మీ వదిన గారా? అవును, మా వదినే. మీరెవరో తెలియదు కదా. తెలియకుండానే మాట్లాడుకుంటున్నారా? నమస్కారం అండి. హాయ్. శౌర్య చెప్పింది నన్ను చూడాలి, నాతో మాట్లాడాలి అన్నారంట కదా. అవును. మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి, నేను చెప్తాను. ఇక్కడేనా? లేదండి, మీ ఇష్టం. మీరు ఎక్కడ కూర్చుందామంటే అక్కడ కూర్చుందాం. కాఫీ షాప్కి వెళ్దామా, లేదంటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా? అనుకున్నా ఈ శౌర్యకిన్ని తెలివితేటల్లేవే. ఒక్కసారిగా ఇది ప్రేమలో పట్టాలు, ప్రేమించడాలు, బాయ్ ఫ్రెండ్తో తిరగటాలు. దీని వెనుక భూమి ఉన్నదన్నమాట. ఇలా ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళిద్దరి విషయం భూమికి తెలిసే ఉంటుంది. తెలిసి కూడా ఇంట్లో చెప్పలేదంటే అక్కడ పెళ్లి చేద్దామని వాళ్ళనుకుంటూ ఉంటే ఇక్కడ ప్రేమ వ్యవహారానికి భూమి సపోర్ట్ చేస్తుందా? ఈ కాన్సెప్ట్ ఏదో మనకి వర్కౌట్ అయ్యేలా ఉంది. భూమి, మిస్ అయిపోయావనుకున్నానే, వాళ్ళే దొరికేశావు. మిషన్లో చెరుకు గడలాగా పిండి పిండి చేసేస్తాను చూడు. ఇలాంటి విషయాలు ఇంట్లో వాళ్ళు నోటితో చెప్తే నమ్మరు. సాక్ష్యాలు కావాలి. పైగా నేను చెప్తే అస్సలు నమ్మరు. ఒక 2 ఫోటోలు తీసి పెట్టుకుంటే ప్రూఫ్స్గా పడుంటాయి. అక్క, అక్క, ఏమైంది అక్క? అక్క, ఏమైంది అక్క? ఏం లేదురా, మార్నింగ్ నుంచి కొంచెం నీరసంగా ఉంటుంది. ఎందుకో వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. భూమి, భూమి, వదినా, వదినా, శౌర్య. మాధవా, ఏమైందిరా? ఏమైంది? అక్కకి వామిటింగ్స్ అవుతున్నాయి అన్నయ్య. మార్నింగ్ నుంచి ఏదో ఒంట్లో బాగాలేదంటుంది. మహా, ఏమైంది? ఒంట్లో బాలేదా? అదేం లేదండి, కాకపోతే పొద్దునుంచి నాకు కొంచెం ఒంట్లో నీరసంగా ఉంటుంది. వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దాంరా. అసలు ఇంట్లో ఒక్కరు కూడా లేకపోవడం ఏంటి? భూమిని పిలిస్తే భూమి పలకట్లేదు, వదిన పలకట్లేదు, శౌర్య కూడా కనిపించట్లేదు. సర్లే, వాళ్ళేదో పని మీద బయట ఉండుంటారు. ముందు మనం అక్కని హాస్పిటల్ తీసుకెళ్దాం పదా. అసలే అక్క కడుపుతో ఉంది. పక్కనే ఎవరో ఒక మనిషి ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి కదన్నయ్య. మనం తీసుకెళ్దాం. పద వెళ్దాం.